షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తరువాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్, FPO అండ్ FSO మరియు VRO అండ్ VAO గ్రామ పాలనా అధికారి నోటిఫికేషన్ కు ప్రత్యేకమైన బ్యాచెస్ ప్రతి సోమవారం, ప్రతి గురువారం కలవు. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1545, అబోవ్ LIC ఆఫీస్, 2nd ఫ్లోర్, బిసైడ్ సాయిబాబా టెంపుల్ ఆర్చ్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్ 9009740004 and 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో అందరి దగ్గర ఉన్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే VRO, VAO గ్రామ పాలనా అధికారి అంటే GPO అనే పోస్టుల గురించి చర్చ జరుగుతుంది. సో దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడడానికి వచ్చాం. ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి మనం దీని గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంటే ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేనప్పుడు మనం ఆ విషయంలో మాట్లాడి పిల్లల్ని సందిగ్ధంలో రోజుకో అంశాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మనం మాట్లాడలేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గతంలో మన స్టూడెంట్స్ చాలామంది VRAగా సెలెక్ట్ అయ్యి మొన్న 2023లో VROగా మారడం కూడా జరిగింది. సో అసలు ఏంటి పరిస్థితి, ఇదేంటి? ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ అనేది ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని భూభారతిగా మార్చడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనా వీళ్ళు మళ్ళీ ఒక VRO వ్యవస్థ అనే పేరు కాకుండా గ్రామ పాలనా అధికారి అంటే GPO అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఉండాలి కాబట్టి గ్రామ రెవెన్యూ సెక్షన్స్ దాదాపుగా తెలంగాణలో 10,000 చిల్లర ఉన్నాయి. అవునా? గ్రామ పంచాయతీ అనేవి దాదాపుగా 12,000 చిల్లర ఉన్నాయి. అంటే వీళ్ళు గ్రామ పాలన అధికారి కాబట్టి ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెట్టాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా దీని గురించి మాట్లాడదాం మనం. గ్రామ పాలన అధికారిలో పోస్టులు వాస్తవంగా ఎన్ని ఉన్నాయి, అర్హత ఏంది, అసలు అంటే వయస్సు ఏంది, నెక్స్ట్ ఎంత ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి, అలాగే చదవలసిన సబ్జెక్ట్ ఏంది అనే అంశాల గురించి మనం మాట్లాడదాం. మామూలుగా మనకు ఇక్కడ న్యూస్ ఏమొచ్చింది అంటే 10,954 పోస్టులు అని చెప్తున్నారు. ఫస్ట్ పోస్టుల గురించి మాట్లాడదాం. ఈ 10,954 పోస్టులు ఉన్నప్పుడు నేను మా స్టూడెంట్స్తో మాట్లాడితే ఆల్రెడీ ఎవరైతే VROలుగా ఇప్పుడు ఉద్యోగం అంటే VROలు కాస్త VRO వ్యవస్థని మనం ఈ పాత గవర్నమెంట్ వాటిని తీసేసి అన్ని విభాగాల్లో అంటే మిషన్ కాకతీయాల దగ్గర కొంతమందిని అగ్రికల్చర్, కొంతమందిని మన ఇదే రెవెన్యూ వ్యవస్థలో జూనియర్ అసిస్టెంట్లుగా కన్వర్ట్ చేయడం జరిగింది. అందరినీ రకరకాల సెక్షన్స్లో దాదాపుగా ఒక 5,000 మందికి పైచీలుగా ఉద్యోగాలు వేరు శాఖల్లో 5,000 మందికి దాదాపుగా ఉద్యోగాలు చేస్తున్నారు ఈ 5,000 మెంబర్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టం ఏంటి అంటే వాళ్ళని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి, మీరు డిగ్రీ అర్హత ఉండి మీరు జూనియర్ అసిస్టెంట్గా వీటిలో ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు స్క్రీనింగ్ టెస్ట్ అంటే పేరుకే స్క్రీనింగ్ టెస్ట్ అండి, వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అనేది జస్ట్ కండక్ట్ చేస్తారు, అంతేగాని వాళ్ళని తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్ మాత్రమే చదివి అప్పుడు VRAకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు 5 సంవత్సరాలు VRO కానీ VRA కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలనేది ఒకటి కేటాయించడం జరిగింది. సరే, ఏదేమైనా ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు కామన్గా డిగ్రీ ఉంటుంది ప్లస్ ఇది ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఇందులో ఈ ఉద్యోగాలు చేరడం కోసం ఒక అప్లికేషన్ పెట్టమంటున్నారు. అంతే, ఒక పేరుకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళని అందరినీ ఇందులో తీసుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే విల్లింగ్లో ఉన్నారా లేదా అంటే వాళ్ళు విల్లింగ్లో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. అయితే నేను మన పాత స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నది ఏంటంటే, సరే ఇప్పుడు వీళ్ళు ఇది పెట్టారు, మేము అప్లికేషన్ పెట్టుకుంటాం, మేము ఇందులోకి వస్తాం వచ్చామే అనుకోండి, రేపు గవర్నమెంట్ మారి ఒక 2.5-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారి మళ్ళీ VRO వ్యవస్థ తీసేస్తే మమ్మల్ని ఎక్కడెక్కడో చెట్టుకొని పడేస్తారు తీసుకుపోయి. కాబట్టి మేము అసలు ఇంట్రెస్ట్గా లేము అంటే
మ్యాక్సిమం ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే రకరకాల శాఖల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇందులో కన్వర్ట్ అయ్యి ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోసం ఈ గ్రామ రెవెన్యూ వ్యవస్థ అంటే ఈ ల్యాండ్ల గురించి వచ్చి అందరితో తిట్లు పడి ఇదంతా చేయడం కంటే ఉత్తమం ఏంటంటే మేము ఆ జాబ్లు చేసుకోవడమే మంచిది అనే ఆలోచనలో 90% ఎంప్లాయీస్ ఉన్నారు. మళ్ళంటప్పుడు ఉన్న 5,000 మందిలో 90% ఇంట్రెస్ట్లో ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 2,000 మంది మ్యాక్సిమం, అంటే ఒక 2,000 మంది మాత్రమే ఒకవేళ అయితే అవ్వచ్చు, లేకపోతే కాకపోవచ్చు. అంటే నా లెక్క ప్రకారం దాదాపుగా 8,954 ఉద్యోగాలు మనకు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. ఈ నోటిఫికేషన్ ఎవరు భర్తీ చేస్తారు? టీజీపీఎస్సీ భర్తీ చేస్తుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఈ టీజీపీఎస్సీ భర్తీ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మ్యాక్సిమం కన్వర్ట్ అయ్యే ఛాన్స్ లేదు అనే అంశం నేను మీకు క్లియర్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మారుతుంది, మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ తీసేస్తారు, ఇంకేటో చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మీకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందనేది గవర్నమెంట్ది. కాబట్టి పోస్టుల సంఖ్య దాదాపుగా 8,000 పైచీలిక, అంటే 8K ప్లస్ ఉద్యోగాలు మనకు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇది ఉద్యోగాల గురించి క్లారిటీ. ఇకపోతే ఇది అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ రావడానికి దాదాపుగా ఒక 15-20 రోజుల్లో లేదా 1 మంత్లోనే హార్డ్లీగా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే గతంలో విఆర్ఓ కావచ్చు, లేకపోతే గ్రూప్ 4 ఉద్యోగాలకు కావచ్చు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్, జిఎస్ పేపర్ ఖచ్చితంగా ఉంటుంది. మ్యాథ్స్ పేపర్ అంటే అర్థమెటిక్, రీజనింగు, అవునా, ఆ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ కూడా కొంత యాడ్ చేస్తూ కానీ ఎగ్జామ్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ అవుతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకు యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి రెవెన్యూ సెక్షన్ కాబట్టి సపరేట్గా ఇందులో ఇంకా ఇంక్లూడింగ్ ఏమైనా ఉంది అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి, గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి మనకు పాలిటీలో ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయనే దాని మీద కూడా మనకి సబ్జెక్ట్ని ఎక్కువగా అక్కడ అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీకి ఏదైతే సిలబస్ ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. కాబట్టి సో సిలబస్ ఏమున్నా కూడా జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ కామన్గా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ అంశాలని పెడుతూ మనం ఆఫ్లైన్లో బ్యాచెస్ ఇక్కడ మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో 3వ తారీఖు నుంచి గ్రామ పాలన అధికారి జీపీఓకి సంబంధించిన ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మేమైతే సబ్జెక్ట్ ఉందో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ అది చెప్పుకుంటూ వెళ్తాం. ఇంగ్లీషు రేపు గవర్నమెంట్ ఏమైనా మార్పులు చేసి సబ్జెక్ట్ ఏమైనా యాడ్ చేస్తే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ని కూడా మేము చెప్పిస్తాం ఆఫ్లైన్లో. కాబట్టి ఇమీడియట్గా మీరు లేట్ చేయకుండా ఎవరైతే దీనికి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటారో బయలుదేరండి. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్కి అప్రోచ్ అవ్వండి. ఆఫ్లైన్ బ్యాచెస్ 3వ తారీఖు నుంచి మనకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో కూడా మనం అద్భుతమైన కోర్సుని పెట్టాం. కేవలం 1,500 రూపాయలతో 1 year వ్యాలిడిటీతోని ఇదే జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మనకు జనరల్ స్టడీస్ టోటల్ సబ్జెక్టు, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇవన్నీ యాడ్ చేస్తూ ఒక కోర్సుని పెడతాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో దాని ప్రకారం దాన్ని డివైడ్ చేసి మళ్ళీ వీడియోస్ని సెట్ చేస్తాం. కాబట్టి అప్పటి వరకు మీరు ఆ కోర్స్ కొంటే దాంట్లోనే మార్పు చేస్తాం. మళ్ళీ సపరేట్ ఛార్జెస్ తీసుకోవడం, సపరేట్ అమౌంట్ తీసుకోవడం ఏముండదు. మీకు 1 year వ్యాలిడిటీ ఏదైతే ఉందో దాంట్లోనే మేము ఆన్లైన్కి సంబంధించిన చేంజెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వయసు అంటారా, 18 సంవత్సరాల నుంచి దాదాపు 44 సంవత్సరాలు, అంటే అవునా ఒక రకం చెప్పాలంటే తండ్రి కొడుకులు కూడా అప్లై చేయొచ్చు అన్నట్టు ఆ స్థాయిలో ఉంటుంది. 18 years నుంచి 44 నుంచి 50 కూడా రిజర్వేషన్ బట్టి 50 కూడా పోవచ్చు. కాబట్టి ఏజ్ గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు. సిలబస్ నేను చెప్పాను, ఏజ్ గురించి చెప్పాను, పోస్టుల సంఖ్య చెప్పాను. ఇక మీరు దీనికోసం ఆలస్యం చేయకుండా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో మనము ఏప్రిల్ 3వ తారీఖు అండ్ 7వ తారీఖు 10వ తారీఖు బ్యాచెస్ని పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మీరు దీంట్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీదనే డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు, సండే గ్రాండ్ టెస్టులు పెడుతూ మీకు 100% జాబ్ వచ్చే విధంగా ఇక్కడ మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కి అవునా ఎడమ వైపు పిల్లర్ నెంబర్ 1545కి ఆపోజిట్లో LIC ఆఫీస్కి పైన అంటే 2nd ఫ్లోర్లో మన అకాడమీ ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అస్సలే ఆలస్యం చేయకండి. ఈ కోచింగ్ అనేది మీకు గ్రూప్ 4కి పనికి వస్తుంది, గ్రూప్ 3కి పనికి వస్తుంది, గ్రూప్ 2కి పనికి వచ్చే విధంగానే మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటారో షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆ యాప్లో మీకు గ్రామ పాలన అధికారి అని VRO VAO అని పెట్టడం జరిగింది. 1,500 రూపాయల కోర్సు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సబ్జెక్ట్స్ అన్ని దీంట్లో పెడతాం. ఒకటే కోర్సులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అంటే మీరు ఒక కోర్స్ కొంటే తెలుగు మీడియం అయినా వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం అయినా వినొచ్చు. సపరేట్గా ఏం లేదు. 1 year వ్యాలిడిటీ అనేది మీకు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి.
మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి మీరు ఈ కోర్సుకి సంబంధించిన పర్చేస్ చేసుకోవచ్చు. కేవలం 1500 మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే మన దిల్షుక్ నగర్కి రావాలి. ఇంకా మోర్ అప్డేట్స్ మనం అందిస్తూ ఉంటాం. ఈ విఆర్ఓ కానీ ఏదైతే జీపీఓకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో. కాబట్టి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.